కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. ఇక్కడ యతీనాం అనే పదం వాడారు పరమాత్మ. యతులు అంటే ప్రయత్నపూర్వకంగా సాధన చేసేవారు అని అర్థం. ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏదీ లేదు. కోరికలు, కోపం పోవాలంటే ముందు బయట ప్రపంచంలో దొరికే ధనం, ఆస్తులు, పదవులు ఇవన్నీ శాశ్వతాలు కావు, వాటి గురించి తాపత్రయపడటం వృధా అనే భావన కలగాలి. అప్పుడు వాటి మీద కోరికలు ఉండవు. కోరికలు లేకపోతే కోపం కూడా ఉండదు. ఎవరైతే అలా కామాన్ని, క్రోధాన్ని విడిచిపెడతారో, ఎవరైతే తమ ఇంద్రియాలను, మనస్సును అదుపులో పెట్టుకుంటారో, ఎవరైతే ఆత్మను గురించిన జ్ఞానాన్ని కలిగి ఉంటారో అటువంటి యతులు, అటువంటి సాధకులు బ్రహ్మ నిర్వాణం పొందడానికి ఎల్లప్పుడూ అర్హులు. కామాన్ని విడిచిపెట్టడం, క్రోధాన్ని విడిచిపెట్టడం, మనస్సును, ఇంద్రియాలను తన స్వాధీనంలో ఉంచుకోవడం, ఆత్మతత్వం గురించి తెలుసుకోవడం, ఈ లక్షణాలు కలిగిన వాడికి బ్రహ్మ నిర్వాణం పొందడం చాలా సుగమం.